అందరికీ బంధువు ఆ శ్రీరాముడు, అందరికీ దేవుడు ఆ శ్రీరాముడు. మనమంతా ఎట్ల బతకాలనో చూపించిన మర్యాద పురుషోత్తముడు. అందుకే ఆ సీతారాముల కళ్యాణం అంటే ఊరు వాడ జాతర అవుతుంది. సీతారాముల పెళ్లికి ఊరంతా పెద్దలే, ఊరంతా ఆయనోళ్ళే, అంత ఘనంగా చేస్తుంటారు. అన్నిటికీ మించి మన భద్రాద్రి రామయ్య కళ్యాణం అంటే ఇక చెప్పొద్దు పొర్రి, చూడనీకే రెండు కళ్ళు సరిపోవు, అంత గొప్పగా చేస్తారు. పార్రి అట్లా భద్రాచలం దాకా పోయొద్దాం, కళ్యాణం చూసొద్దాం పార్రి. ఆకాశం అంతా పందిరేసిండ్రు, భూదేవంతా అరుగులు అలికిండ్రు, ఆనిముత్యం అసోంటి ముగ్గులు పెట్టిండ్రు. అంగరంగ వైభవంగా చేసిండ్రు భద్రాద్రి సీతారాముల కళ్యాణం. కండ్లారా చూసి మనసారా మొక్కుకున్నారు భక్తులు. ఏం జనాలు, ఏం జనాలు, ఆ బాబా సందు లేకుండా కూర్చున్నారు పోన్రి. కోదండ రామయ్య కళ్యాణానికి కొదవ లేకుండా వచ్చిండ్రు జనాలు. ఆ సకదనాల రామయ్యను చూడుర్రి ఎంత అందంగా ఉన్నాడో. పక్కకే సీతమ్మను చూడుర్రి తీరుగా కస్తూరి తిలకం దిద్ది పాదాలకు పారాని పెట్టుకొని చెంపకు దిష్టి చుక్క అద్దుకొని సిగ్గులు ఒలకపోసుకుంటా కూసున్నది తల్లి. అబ్బో చెప్పవశం కాదు పోన్రి ఆ వైభవం. ఇక తెలంగాణ సర్కారు తరపుకేంచి ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే కుటుంబ సమేతంగా పోయిండు. మంత్రులు పొంగులేటి సారు, బట్టి సారు, శ్రీహరి సారు, దేవునిగుళ్ళ మంత్రి సురేఖక్క, తతిమ లీడర్లంతా పోయిండ్రు. సీతారాములకు పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి మొక్కులు మొక్కుకుండ్రు. కంఠే ఆచార్య హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతనా. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. భద్రాచలం వాడలన్నీ రామనామంతోని మారుమోగినాయి. ఇక కళ్యాణానికి హాజరుపడే కంటే ముందే భద్రాచల క్షేత్రాన్ని అన్ని తీర్ల అభివృద్ధి చేసే పనులకు శంకుబండ బాతిచ్చిండ్రు సార్లు. 351 కోట్ల రూపాయలతోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని సకల సౌలతులతోని తీర్చిదిద్దబోతున్నారట. ముఖ్యమంత్రి సారి చేతుల మీదకేంచి పనులు చాలైనాయి. 75 కోట్లతోని గోదావరి తీరాన స్నానాల ఘాటును అభివృద్ధి చేస్తుండ్రు. 180 కోట్లతోని ఆలయానికి అన్ని అంగులు దిద్దబోతుండ్రు. అట్లనే గుడి చుట్టుముట్టు 96 కోట్లతోని అందంగా తీర్చిదిద్దుతారట. దక్షిణాది అయోధ్య అని పిలుచుకునే భద్రాచల క్షేత్రాన్ని ఆ పేరుకు తగ్గట్టుగానే అభివృద్ధి చేయబోతుండ్రు అన్నట్టు. శ్రీరామనవమి నాడే పనులు చాలు చేసేటాలకు రామభక్తులంతా మస్తు సంబరపడుతుండ్రు. గిట్ల ఈసారి భద్రాద్రి సీతారాముల కళ్యాణం ఇంగింత కన్నుల పండుగ లెక్కనే సాగింది. కూసుంటే రామ, లేస్తే రామ, అన్నం తినే ముందు రామ, చిన్న దెబ్బ తాకితే రామ, కోపం వచ్చినప్పుడు కూడా రామ రామని, ఆఖరికి ఇంట్లో చిన్న పొలగాళ్లకు తానం చేపించినాక కూడా శ్రీరామ రక్ష అంటుంటారు పెద్ద మనుషులు. మన లోపట అంతా కలిసిపోయాడు శ్రీరాముడు. మనకు తెలవకుండానే దినం ఎప్పుడో ఓసారి శ్రీరామ నామం పలుకుతూనే ఉంటాం అన్నట్టు దేశంలో ఉన్న రామాలయాలన్నీ భక్తులతోని కలకలలాడినాయి. పాన్రే అట్టట్ట పోయి చూసేద్దాం. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్నట్టే అయ్యింది పోన్రే. ఊరు వాడ పల్లె పట్నం అంతటా శ్రీరామనామం మారుమోగింది. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న రామాలయాలన్నీ భక్తులతోని కిటకిటలాడినాయి. యములాడ రాజన్న సన్నిధిలో సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. తలువాల ఉత్సవం కన్నుల పండుగ లెక్క జరిగింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఇజ్రాలు, జోగినీలు తలువాలు పోసుకొని ఒకరినొకరు లగ్గమాడినరు. ఇక సంగారెడ్డిలో ఉన్న రామ్ మందిర్లో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ లెక్కనే చేసిండ్రు. మాజీ ఎమ్మెల్యే జగ్గన్న సీతారాములకు అలంకరణ చేసేందుకు తీరొక్క సొమ్ములు తీసుకుపోయిండు. సీతారాముల కళ్యాణాన్ని మస్తు ఘనంగా జరిపించిండు. అటు కరీంనగర్లో ఉన్న శ్రీ మహాశక్తి ఆలయంలో సెంటర్ మంత్రి బండిసారు సీతారాముల కళ్యాణం చేయించిండు. అట్లనే తాను పాడిన RSS పాటలను పండుగ పూట విడుదల చేసిండు సారు. ఇంకో దిక్కు ఆదిలాబాదు, నిర్మలు, బైన్సా దిక్కు శోభాయాత్రలు ఘనంగా తీసిండ్రు. ఎక్కడ ఎసోంటి లొల్లులు కాకుండా పోలీసులు గట్టి బందోబస్తు పెట్టిండ్రు. ఏపీలో ఉన్న అనంతపురం పట్టణంలో రామభక్తులంతా కలిసి బైక్ ర్యాలీ తీసిండ్రు. అనంతపురం జిల్లా ఎమ్మెల్యే సావులంతా ర్యాలీల మాట ముచ్చట్లు చేసిండ్రు. ఒంటిమిట్ట కోదండ రామయ్య గుళ్ళె కూడా పూజలు ఘనంగా చేసిండ్రు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు సురువైనాయి. అయితే ఒంటిమిట్టలో రామయ్య కళ్యాణం మాత్రం ఏప్రిల్ 1న వెన్నెల వెలుగులల్లా జరుగుతుందని ఇప్పటికే చెప్పిండ్రు ఆఫీసర్లు. ఆయల్ల సీఎం సార్ కూడా పోతాడట. ఇంకో దిక్కు విజయనగరం రామతీర్థం గుట్ట మీద ఉన్న రామాలయంలో కూడా కళ్యాణం కమనీయంగా జరిపించిండ్రు. అన్నిటికి మించి హైదరాబాదులో శ్రీరామనవమి శోభాయాత్ర ఎప్పట్లెక్కనే ఈసారి కూడా మస్తు ధూమ్ధామ్ చేసిండ్రు. ఎక్కడ ఎసోంటి లొల్లులు కాకుండా 3000 మందితోని పోలీసులు గట్టి బందోబస్తు పెట్టిండ్రు.
రామభక్తులు కాషాయ జెండాలతోని పట్నం రోడ్లన్నీ కలకలలాడినాయి. ఇంకో దిక్కటి దేశమంతటా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా చేసుకుండ్రు పబ్లిక్. అయోధ్యలో వెలిసిన బాలరాముని నుదిటి మీద సూర్యకిరణాలతోని తిలకం దిద్దిండ్రు. ఇక బాలరాముని నుదిటి మీద పడ్డ సూర్య తిలకాన్ని ప్రధానమంత్రి మోదీ సారు టీవీలో లైవ్ పెట్టుకొని ఢిల్లీలో ఉండే చూసిండు, దండం పెట్టుకుండు. సూర్య తిలకాన్ని చూసి అయోధ్య రామయ్యకు మొక్కులు మొక్కనికే దేశ విదేశాల నుంచి లక్షల మంది భక్తులు పోటెత్తిండ్రు. గిట్ల శ్రీరామనవమి వేడుకలు ఊరూరా వాడవాడలా అంగరంగ వైభవంగా సాగినాయి. రామనామంతోని పల్లెలు పట్టణాలు మారుమోగినాయి. పాత దోస్తులంతా ఇంటికొచ్చి బుజ్జగించినా సరే, పెద్ద మనుషులు వచ్చి ఊకో ఊకో అన్నా సరే, జీవన్ రెడ్డి సారు వెనకకు తగ్గలేదు. షేయ్ పార్టీతోని 40 ఏళ్ల బంధానికి తెగదెంపులు చేసుకుండు. పోత పోత కాంగ్రెస్ లీడర్లకు గట్టినే సురుకులు పెట్టిండు. సీఎం సార్ ఖాన్ నుంచి అందరినీ మంచిగానే అరుచుకుండు. సరే, ఇక షేయ్ పార్టీలకించి బయటికైతే వచ్చిండు కానీ మరి ఇక సార్ ఇప్పుడు ఏ పార్టీలకు పోతాడబ్బా అని అందరూ ఎదురు చూస్తుర్రు. ఇక ఆ ముచ్చట కూడా బయటికి రానే వచ్చింది, చూడరు మీరే. రాష్ట్రం అంతా ఓ రాజకీయం నడుస్తా అంటే జగిత్యాల నియోజకవర్గంలో ఓ రాజకీయం నడుస్తుంది. మొన్నటిదాకా అయినోళ్లతోనే వశపడక లొల్లి పెట్టుకొని ఆఖరికి చెయ్యి పార్టీతోని తెగదెంపులు చేసుకున్నాడు జీవన్ రెడ్డి సారు. రాజీనామా పెట్టిండు. ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే ఓ దిక్కు కారు పార్టీ వాళ్ళు పిలుస్తాండ్రు, ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు పిలుస్తాండ్రు అని ఆయాలనే చెప్పిండు పెద్ద మనిషి. అయితే వాళ్ళు పిలుచుడు ఎట్లున్నా సరే సార్ ఎటు పోవాలని అనుకుంటాండో మరి కానంటే కోపు చూస్తుంటేనైతే కారు ఎక్కటట్టే ఉన్నాడా అంటుర్రు. ఇప్పటికే గులాబీ లీడర్లతోని మాట ముచ్చట్లు ఒడిచినాయి, అంత ఖాయమైనట్టే అని కూడా అంటాండ్రు. పార్టీల చేరికయ్యేటందుకు గులాబీ కాండువా కాపుకునేటందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నారట. ఏప్రిల్ 10వ తారీఖున జీవన్ రెడ్డి సారు కారు పార్టీలో చేరికైతాడు అన్నట్టు ముచ్చట్లు వినిపిస్తున్నాయి. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో 15 ఎకరాలు చూసిండ్రాట. అక్కడ 10వ తారీఖు నాడు పెద్ద మీటింగ్ పెట్టాలని ఆలోచన చేస్తుండ్రాట. రేపో ఎల్లుండో కేటీఆర్ హరీష్ రావు సార్లు మీటింగ్ జాగాను చూసొస్తారని కూడా అంటుర్రు. గిట్ల జీవన్ రెడ్డి సార్ కారు పార్టీలనే షరీకైతున్నాడు అన్నట్టు గట్టిగా వినిపిస్తున్నాయి ముచ్చట్లు. అయితే కారు పార్టీలో ఉన్నా అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెయ్యి పార్టీల పెత్తనాలు చేయబట్టే పెద్ద మనిషి బయటకు వచ్చిండని అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు తాను కారు పార్టీల షరీకై ఎమ్మెల్యే కథ ఏంటిదో చూడాలి అనుకుంటాడట జీవన్ రెడ్డి సారు. ఏమైనా చెయ్యి పార్టీలతో తిరుగుకుంటా కారు పార్టీలనే ఉన్నామని చెప్పుకుంటున్న లీడర్లకు జగిత్యాలలో జీవన్ రెడ్డి సార్తో ఇక పెద్ద ముష్కిలే ఉన్నది అనుకుంటారు చాలా మంది. అసోంటోళ్ళకి ఇప్పటి నుంచి పెద్ద మనిషి గట్టిగానే వాతలు పెడతాడు అనుకుంటారట ఇంతమంది. కవితక్క కొత్త పార్టీ పెడుతుంది అని మస్తు రోజుల కాడి నుంచి అనుకుంటురు కదా. ఆ కొత్త పార్టీ పెట్టేతందుకు, పార్టీ పేరు బయట పబ్లిక్కు చెప్పేతందుకు ముహూర్తం దగ్గర పడ్డట్టే కొడుతుంది. పార్టీ పేరును బయట పెట్టేదెప్పుడు, అసలు వాళ్ళ పార్టీ విధి విధానాలు ఏంది, ఇగో ఇట్లాంటి ముచ్చట్లన్నీ చెప్పిందట కవితక్క. అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి, ఇంకేమేం ముచ్చట్లు చెప్పిందో. కొత్త పార్టీ పేరేంది, కొత్త పార్టీ ఎప్పుడు పెడుతుందో అన్ని ఇయ్యాలనే చెప్తుంది అనుకున్నారు అందరూ, కానీ ఇంకో నెల వాయిదా పెట్టింది కవితక్క. ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉన్నది. మేడ్చల్లో మునిరాబాద్ అనేటటువంటి ఒక ప్లేస్లో ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది. ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రావాలనుకునే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వచ్చే నెల ఏప్రిల్ 25వ తారీఖు నాడు మార్నింగ్ 10 o'clockకి మేము జెండా ఆవిష్కరణ చేసి మా పార్టీ పేరు చెప్తాము. అగనాట వచ్చే నెల 25వ తారీఖు నాడు పొద్దుగాల 10 ముహూర్తం పెట్టిలట అయ్యవార్లు. మేడ్చల్ జిల్లాలో మునీరాబాద్ అనేటి ఊళ్ళే అక్క కొత్త పార్టీ జెండా ఎగిరేస్తుందట, అయ్యాలనే పార్టీ పేరు చెప్తుందట కూడా. తెలంగాణ ప్రజా జాగృతి అక్క పెట్టేటి కొత్త పార్టీ పేర్లని ప్రచారం అయితే అవుతుంది, కానీ అక్క అయితే ఇప్పుడు ఏం చెప్పలే పార్టీ పేరేందని. అన్ని అయ్యాలనే కుల్లం చెప్తుందట పబ్లిక్ కు. యువ మిత్రుల కోసం ఏం చేయబోతా ఉంది కొత్త పార్టీ అని ఆ రోజు చెప్పబోతా ఉన్నాం. యువతకు మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మగవాళ్ళు నడిపినటువంటి పార్టీలు ఇన్ని రోజులు చూసినాం. కాబట్టి ఆడబిడ్డల జీవితంలో మార్పు తీసుకురావడానికి ఈ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డగా మీ అందరి ఆశీర్వాదం కోరుతూ నేను ఒక పార్టీని పెట్టబోతా ఉన్నా. అంటే జెండా అందులో ఉన్న గుర్తులు రంగులన్నీ అయ్యాలనే చెప్తుంది అన్నట్టు. అత్తగారి ఊరు నిజామాబాద్ లో మీటింగ్ పెట్టి చెప్పింది కుర్దు కవితక్కే. ఆడ కూడా కార్ పార్టీ వాళ్ళకే సూటి పెట్టింది. టిఆర్ఎస్ తెలంగాణ ఫోకస్ వదిలేసి మేము నేషనల్ పార్టీ అవుతామన్న క్రమంలో ఇక్కడ అక్కడ అన్నట్టు కాకుండా ఫోకస్ తగ్గింది. ఇవాళ తెలంగాణలో అసలు ప్రాంతీయ పార్టీయే లేదు కదా. సో రేపటి నాడు మా జాగృతియే ప్రతి ఇంటి పార్టీ అవుతుంది, తెలంగాణ ప్రాంతీయ పార్టీ అవుతుంది. 95% ఫోకస్ మా తెలంగాణ మీద, తెలంగాణ సమస్యల మీదనే ఉంటుంది. 5% దేశంలో జరుగుతున్న అంశాలు గమనించాలి కాబట్టి నేషనల్ కమిటీ కూడా ఒకటి ఉంటుంది. బట్ తెలంగాణ సెంట్రిక్గా
ప్రాంతీయ పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ రాబోతుంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఏం లేదు, అక్కబెట్టబోయే పార్టీ తెలంగాణ పబ్లిక్ కు అండా దండ అనేది కవితక్క అంటున్న మాట. అయితే లిక్కర్ దందా కేసులో జైలుకు పోయి వచ్చినాక అయిందోటి కాందోటి మాట్లాడుతుందని పార్టీలకించి సస్పెండ్ చేస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా పెట్టి పబ్లిక్ లకు వచ్చింది కవితక్క. అక్కెంబడి ఉండేటోళ్లను, అక్కని అభిమానించేటోళ్లను అందరినీ కలిసింది, అంతా చర్చించింది. అటంక పార్టీ పెట్టుడైతే పక్కా అని డిసైడ్ అయింది. పార్టీ ఎప్పుడు పెడుతుంది, పార్టీ పెట్టి పబ్లిక్ కి ఏం చేస్తుందో చెప్పింది, అంతే ఇయ్యాల. ఇక పార్టీ పేరేంది, పార్టీ జెండా రంగేంది, అందులో ఉండేటి గుర్తులేంది అనేటివన్నీ తెలవాలంటే ఏప్రిల్ 25వ తారీఖు దాకా ఆగాల్సిందే. మళ్ళా కరోనా టైంలో సర్కారోళ్ళు లాక్డౌన్ పెట్టి పబ్లిక్ అందరినీ ఇండ్లలోనే ఉంచారు. యాదికుందా? ఎందుకు యాదికుండదు? అదేమన్నా మర్చిపోయే అనుభవమా? మనం బతికున్నన్ని రోజులు ఆ లాక్డౌన్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇప్పటికీ కూడా లాక్డౌన్ అనే ముచ్చట వినిపించిందంటే చాలు చాలా మంది పరేషాన్ అవుతుంటారు. అయితే ఇప్పుడు లాక్డౌన్ గురించి మళ్ళా ఎందుకు చెప్తున్నానంటే ఇగో ఇందుకు చూడరు. గ్యాస్ మొద్దులకు కరువు వచ్చింది, పెట్రోల్ బంకుల కాడ లైన్లు పెరిగినాయి, ఓటర్లు మూతపడ్డాయి. 3 దేశాల యుద్ధం చేయబట్టి పబ్లిక్ గట్టిగానే తిప్పలైతాంది. అయితే సందుల సడేమియాలేక కొంతమంది లేనిపోని ముచ్చట్లు అన్ని పుట్టిస్తారు. మళ్ళా కరోనా టైంలో పెట్టినట్టు లాక్డౌన్ పెడతారట, అట్లా చేస్తారట, ఇట్లా చేస్తారట అని సోషల్ మీడియాలో తాడు బొంగరు లేని కథలన్నీ తిరుగుతున్నాయి. ఇక ఇదే ముచ్చట మీద సెంటర్ సర్కారు వాళ్ళని కదిలిస్తే అసోంటిది ఏం లేదు, లాక్డౌన్ అది ఇది అని ఎవరన్నా మాట్లాడితే నమ్మకుండ్రి అవన్నీ ఉత్తుత్తు ముచ్చట్లే అని కుండబద్దలు కొట్టిండ్రు. దేశంలో లాక్డౌన్ పెట్టేటంత తిప్పలేం లేదు ఇప్పుడు అన్నట్టు చెప్పిండ్రు. ఇది ఇట్లుంటే శుక్రవారం పొద్దుమీకంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని ప్రధానమంత్రి మోదీ సారు ఆన్లైన్ మీటింగ్ పెట్టుకుంటూ యుద్ధం చేయబట్టి అన్ని రాష్ట్రాలలో గ్యాస్ బండలకు కరువు వచ్చింది కాబట్టి ఆ ఓటి ఎగుమతులు నిలిచిపోయినాయి కాబట్టి సీఎంలతోని అన్ని తీర్ల మాట ముచ్చట్లు చేసిండు సారు. పరిస్థితులకు తగ్గట్టు ఎప్పటికప్పుడు సర్కారోళ్ళు మార్పులు చేర్పులు చేసుకొని పబ్లిక్ కు తిప్పల కాకుండా చూడాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు. సెంటర్ వాళ్ళ తరపుకేంచి ఎటువంటి సాయం కావాలన్నా చేస్తాం అన్నట్టు కూడా భరోసా ఇచ్చిండట. ఇటువంటి పరిస్థితులల్లో సెంటర్ సర్కారోళ్ళు రాష్ట్ర సర్కారోళ్ళు కలిసి కట్టుగా పనిచేయాలన్నట్టు కూడా చెప్పిండట పెద్ద సారు. ఇది ఎట్లుంటే పెట్రోల్ డీజిల్ సప్లై చేసే కంపెనీల మీద సుంకాలు తక్కువ చేసిండ్రు సర్కారోళ్ళు, రేట్లు పెరగకుండా ముందుగానే ఇకామతు చేసిండ్రు అన్నట్టు. అన్నిటికి మించి లాక్డౌన్ ముచ్చట్లను పట్టించుకోవద్దు, అన్ని పుకార్లే అని తేల్చేసిండ్రు సర్కారోళ్ళు. అబ్బబ్బబ్బబ్బా ఏం కొట్టుడు కొడుతున్నాయి పొర్రి ఎండాలి చల్లగుండా. మార్చి నెల ఇంకా వెళ్ళలేదు, అప్పుడే ఈ మోపున కొడుతున్నాయి అంటే ఇంకా ఏప్రిల్ మే నెలల కాలు బయట పెట్టతరం లేకుండా ఉండేటట్టున్నది పొర్రి. ఇక గీ మోపున కొడుతున్న ఎండలకు పెయ్యంతా ఏడెక్కి చిల్లు చేసుకుందానికి చిక్కులు పడుతుర్రు పబ్లిక్. ఇండ్లల్లో ఆడోళ్ళేమో ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగి చిల్లవుతుంటే మగోళ్ళు బీర్లు తాగి చిల్లయ్యేటందుకు మందు దుకాణాల కడికి పోతుర్రు. కాకుంటే అయ్యి కూడా దొరికేటట్టు లేదు పాపం అనలకు. ఈ యుద్ధం ఇంట్లో మన్నుబాడ మందు బాబుల కడుపు కొట్టేటట్టుంది పో. ఎండలు సుర్రం అంటుంటే బుస్సున బీర్లు వంగిచ్చే భాగ్యం లేదు, బాడీ కూల్ చేసుకునేటి భాగ్యం దొరకనట్టుంది ఏడు పబ్లిక్ కు. అవు మరి పెట్రోల్ డీజిల్ లెక్కనే బీర్లు కూడా కరువు అయ్యేటట్టున్నాయి. ఎండాకాలం వస్తే మనోళ్ళు బీర్ల మీద బీర్లు కూర్చుతారా పెయిని చల్లగా చేసుకునేటందుకు. కానీ ఏడు చల్లటి బీర్లు ఎక్కువ తక్కువ తయారు చేసుడు కష్టమే అయ్యేటట్టుందట బీర్లు తయారు చేసేటి కంపెనీల వాళ్ళకు. ఎందుకంటే అదంతా యుద్ధం పుణ్యమే. అయినా దానికి దీనికి ఏం సంబంధం అంటారా? ఎందుకుండదు. బీర్లు తయారు చేసేటి కంపెనీలు నడిచేటిది ఎక్కువ గ్యాస్తోనే. అసలు గ్యాస్ వచ్చేటట్టు లేకుండేటాళ్లకు బీర్లు తయారు చేసుడు తగ్గుడు పక్క అనేది కంపెనీలు నడిపించేటోళ్ళు అంటున్న మాట. కొన్ని దుక్కుల్లో ఇప్పటికే ఓ 40% బీర్లు తయారు చేసుడు తగ్గించేట కూడా. ఇంకో రోజు బీర్ల రేట్లు పెంచాలనేటి డిమాండ్లు కూడా వినపడుతున్నాయి తయారు చేసేటి కంపెనీలకేంచి. అయినా మనోళ్ళేం ఊకోర్లే, రేట్ ఎంత పెరిగినా బీర్లు పొంగిచ్చుడైతే పక్క. కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, చెరుకు రసాలు అయితే మనోళ్ళకేమన్నా దూపాడుతుందా? దుకాణం కాడికి పోవాలన్నాయే, చల్లటి బీర్లు ఎత్తాలన్నాయే. ఒక్కదాంతో ఒళ్ళు చల్లబడకుంటే ఇంకోటి గుందుడే. ఎండాకాలంలో తిప్పల కాకుండా ఉండేందుకు ఏం పిలాన్లు వేసుకుంటారో ఏమో మీ ఇష్టం, కానీ బీర్లు లేవనేటి మాటిన పడకుండా చేయాలనేది బీర్లు తాగేటోళ్ళు అంటున్న మాట. అవు మరి ఎంత తయారు చేస్తే అంత లాభం వాళ్ళకే నాయే. యాకన ఉద్దర పెట్టని ఉత్తమ కస్టమర్లు మళ్ళా. అసంటి వాళ్ళ గోసపుచ్చుకున్నంత మంచిది కాదు సార్లు. సరిపోని బీర్లు తయారు చేయాలి, బీరుకు చేతి చెప్తారు కానీ మనోళ్ళు. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా, ఎంత ఎగుమతి పెరిగినా, ఎన్ని తీర్ల కొత్త కొత్త సవలతులు వచ్చినా ప్రకృతితోని పోటీ పడుడు అంత అల్కగా అయ్యేటి పని కాదు. ప్రకృతి ప్రళయానికి ఏ టెక్నాలజీ కూడా సరిపోదు అని మళ్ళొకసారి నిరూపణ అయ్యింది. అవునంటే ఏంది నేను చెప్పేది నమ్మబుద్ధి అయితే లేదా? కాకుండా ఈ వార్త చూడరు మీకే ఎరకైతుంది.
ఆడెగిరింది ఈడ కూలింది చూసి మళ్ళీ విమానం కూలిందేమో అని అనుకునేరులో విమానం కాదు డ్రోను అల్లూరి జిల్లా పాడేరు అడవుల పడ్డది. మరి గటెందుకు డ్రోన్ పంపించిర్రు అని అంటారా? దానికి కూడా ఒక కథ ఉన్నది. అల్లూరి జిల్లా అడవి ఏరియాల్లో ఉండేటి మారుమూల ఊళ్ళ పబ్లిక్ కు తిప్పలైనప్పుడు సరుకు సౌదలు మందులు పంపించేటందుకు హెల్త్ డ్రోన్లను చాలు చేసిన ముచ్చట ఏర్కున్నదే కదా. ఆగో అట్లా పోయిన డ్రోనే ఇది. జిల్లాలున్న జీజేహెచ్ కెంచి మందులు మాకులు మెలుక్కొని గాల్లెగిరింది ఈ డ్రోను. పాడేరు కెంచి ముంచంగి పుట్కెళ్ళ పోతుంటే నడిమిట్ల సిగ్నల్ అందకపోవడంతోని డ్రోన్ చెట్ల సందుల్లో పడ్డదనేటిది అధికారులు అంటున్న మాట. ఎంత టెక్నాలజీ పెరిగినా ఎన్ని తీర్ల సవలతులు పెరిగినా ప్రకృతి ముంగట ఉత్తదే అయ్యింది అని అనుకుంటుర్రు గీ ముచ్చట తెలిసిన పబ్లిక్. మరి గట్లనే ఉన్నది ఇప్పుడు గీ ముచ్చట చూస్తుంటే. మనుషులు పోయేటందుకే తావు లేదని డ్రోన్లతో పంపించేటి ఉపాయం చేస్తే ఇప్పుడు అది కూడా ఉత్తపనే అయ్యేటాళ్లకు ఇంకేం ఉపాయం చేయాలా అని ఉపాయాలు చేస్తుర్రట ఆఫీసర్లు. మరి చూడాలి ఇంకేం ఉపాయం చేస్తారో అనేటిది.